యాక్చువల్గా ఈ బరోజ్ 3D ట్రైలర్ చూసినప్పుడు నేను చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది. ఆయన మాట్లాడిన ఆ స్పీచ్కి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. ఓటీటీలో చూశాక నాకు వచ్చిన మొదటి ఫీలింగ్ ఏంటంటే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే ఫిలిం ఫోర్కాస్ట్. బరోజ్ మోహన్ లాల్ గారు 3Dలో తీసిన ఒక కళాఖండం ఇది. యాక్చువల్గా ఈ బరోజ్ 3D ట్రైలర్ చూసినప్పుడు నేను చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది. బేసిక్గా థియేటర్లో మనం 3D ఎక్స్పీరియన్స్ చూస్తాము, కానీ మొబైల్లోనే ఒక 3D ఎఫెక్ట్ వచ్చేలాగా ఆ ట్రైలర్ని డిజైన్ చేశారు. ఆ ట్రైలర్ చూశాక థియేటర్లో ఈ సినిమా చూద్దాము అని అనుకున్నాను. అప్పుడు కుదరలేదు, కానీ నిన్న ఓటీటీలో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ అయింది. ఓటీటీలో చూశాక నాకు వచ్చిన మొదటి ఫీలింగ్ ఏంటంటే, ఈ సినిమాని థియేటర్లో చూసిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళకి కోటి దండాలు పెట్టాలి. వాళ్ళది మామూలు గుండె కాదు, వాళ్ళకున్న ఓపిక్కి టేకే బౌ. మొబైల్లో ఓటీటీలో చూస్తుంటేనే ఇంత బోరింగ్గా, ఇంత చిరాగ్గా, ఇంత డిస్ట్రాక్టింగ్గా ఉందంటే బాబోయ్, థియేటర్లో అసలు తట్టుకోలేకపోయే వాళ్ళమేమో. ఒకవైపు ఏమో మలయాళంలో చాలా తక్కువ బడ్జెట్తో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. రీసెంట్గా అలా వచ్చిన వాటిలో ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్, సూక్ష్మదర్శిని సినిమాలు కూడా ఉన్నాయి. 10 days బ్యాకే సూక్ష్మదర్శిని సినిమా కూడా రిలీజ్ అయింది. యాక్చువల్గా ఆ సినిమా మీద నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ ఫెస్టివల్ ఎంజాయ్మెంట్, ఊరిలో పనుల వల్ల టైం కుదరక ఆ వీడియో చేయలేదు. కానీ సింపుల్గా సినిమా గురించి చెప్తాను. మీరు ఎవరైనా ఆ సినిమా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి. బేసిక్గా నాకు కొంతమంది హీరోయిన్స్ యాక్టింగ్ అంటే ఇష్టం ఉండదు, నచ్చదు. మామూలుగా వాళ్ళు అందంగా ఉంటారు, చూడడానికి చాలా బాగుంటారు, కానీ ఎందుకనో వాళ్ళ యాక్టింగ్ అయితే నాకు నచ్చదు. అలాంటి వాళ్ళలో నజ్రియా గారు కూడా ఉన్నారు. కానీ ఈ సూక్ష్మదర్శిని సినిమా చూసిన తర్వాత నాకు నజ్రియా గారి యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. బేసిక్గా ఆడవాళ్ళకి ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది, పక్కింట్లో ఏం జరుగుతుంది, పక్కింట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు ఒక కన్నేసి ఉంచుతారు. సో దాన్ని యూజ్ చేసుకొని ఒక క్రిమినల్ని ఎలా పట్టుకున్నారు అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఒక నైబర్హుడ్ హౌస్ వైఫ్ లాగా నజ్రియా గారు కూడా చాలా బాగా చేశారు. అన్ని క్యారెక్టర్స్ బాగుంటాయి, విలన్ క్యారెక్టర్ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. చాలా తక్కువ బడ్జెట్ లో చాలా మంచి సినిమా అది. దాంతో కంపేర్ చేస్తే టోటల్లీ ఆపోజిట్ ఈ బారోజ్ సినిమా. హై బడ్జెట్ సినిమా, సినిమాలో ఏ క్యారెక్టర్ కూడా ఎంగేజింగ్ గా ఉండదు. మోహన్ లాల్ గారి దగ్గర నుంచి ఇలాంటి సినిమా అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మోహన్ లాల్ గారు ఈ సినిమా ఎలా తీశారో, ఎందుకు తీశారో, ఏ మోటివ్ తో తీశారో, ఏం చెప్పాలని సినిమా తీశారో నాకైతే అర్థం కాలేదు. బేసిక్ గా నాకు మోహన్ లాల్ గారి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, కానీ ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ మాత్రం వెరీ బ్యాడ్ ఉంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వెరీ పూర్ గా ఉంటే ఒక గ్రేట్ యాక్టర్ అయినా కానీ ఏం చేయలేరు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. అఫ్ కోర్స్ డైరెక్షన్ కూడా మోహన్ లాల్ గారే చేశారు. ఈ సినిమా మోహన్ లాల్ గారికి డైరెక్షన్ డెబ్యూట్ మూవీ. నెక్స్ట్ ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే కాస్టింగ్. ఏ క్యారెక్టర్ కి కూడా ఆ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ అస్సలు సూట్ అవ్వలేదు, ఇంక్లూడింగ్ మోహన్ లాల్ గారు. బరోజ్ క్యారెక్టర్ కి అయితే మోహన్ లాల్ గారు అస్సలు సూట్ అవ్వలేదు. యాక్చువల్ గా మోహన్ లాల్ గారు ఈ సినిమాని బరోజ్ ద గార్డియన్ ఆఫ్ డి గామా ట్రెజర్స్ అనే ఒక నవల్ నుంచి అడాప్టేషన్ చేసుకుని ఈ సినిమా చేశారు. కోఇన్సిడెన్స్ ఏమో నాకు తెలియదు, కానీ ఈ సినిమా చూడడానికి 1 day బిఫోర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిది ఒక స్పీచ్ చూశాను. ఒక కథని గానీ, ఒక నవల్ని గానీ, ఒక న్యూస్ ఆర్టికల్ని గానీ, ఒక పోయం ని గానీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని దాన్ని అడాప్ట్ చేసుకుని ఒక సినిమా ఎలా తీయాలి, ఎలా రాయాలి స్టోరీ అనేది ఆయన కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని ఎలిమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన మాట్లాడిన ఆ స్పీచ్ కి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. ఒక స్టోరీని కానీ, ఒక నవల్ని కానీ అడాప్టేషన్ చేసుకుని మీరు సినిమా తీయాలి అని అనుకుంటే ఎలా తీయకూడదు అనేది నేర్చుకోవాలంటే ఈ సినిమా చూడాలి. మేబీ బరోజ్ అనే ఆ నవల చదువుకోవడానికి చాలా బాగుండొచ్చేమో, కానీ ఆ నవల్ని ఒక మూవీ లాగా కన్వర్ట్ చేయడంలో, ఎగ్జిక్యూషన్ లో మాత్రం టోటల్ గా ఫెయిల్ అయ్యారు. సో ఫైనల్ గా చెప్పాలంటే ఈ బరోజ్ 3D అనే మూవీ వెరీ బ్యాడ్ మూవీ. మీ టైం సేవ్ చేసుకోవాలనుకుంటే, మీ వాల్యుబుల్ టైం ని వేరే ఇంపార్టెంట్ పనులకి కేటాయించాలనుకుంటే ఈ సినిమాని స్కిప్ చేయండి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.